బెంజమిన్ చెస్ టోర్నమెంట్ కోసం విదేశాలకు వెళ్తాడు. అప్పుడే క్లాస్లోని కొంతమంది బుల్లీస్ అతని తమ్ముడు ఫ్రాన్సిస్ ఏడ్పించడం స్టార్ట్ చేస్తారు. బోర్డు మీద ఫ్రాన్సిస్ మెంటల్ అని రాసి బాత్రూంలో అతనిపై నీళ్లు చల్లి పైశాచిక ఆనందం పొందుతారు. బెంజమిన్ ట్రోఫీతో తిరిగి వస్తాడు. కానీ ఫ్రాన్సిస్ తనపై జరిగిన దాడుల గురించి ఎవ్వరికి చెప్పకుండా లోపలే కుమిలిపోతాడు. టీచర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రాన్సిస్ కు చీకటంటే భయం అనే వీక్నెస్ ఒక విలన్ లాంటి స్టూడెంట్ కు తెలిసిపోతుంది. ఆ అబ్బాయి క్లాస్ గది తలుపులు వేసి లైట్లు ఆపేస్తాడు. ఫ్రాన్సిస్ భయంతో వణికిపోతూ ఏడుస్తుంటే మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. పక్క క్లాస్ లో ఉన్న బెంజమిన్ తన తమ్ముడి అరుపులు విని పరిగెత్తుకుంటూ వస్తాడు. తలుపు తీయమని ఎంత బ్రతిమలాడినా ఎవ్వరూ వినరు. ఫ్రాన్సిస్ ఆ భయాన్ని తట్టుకోలేక షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ఒక ప్రాణం పోయాక కానీ ఆ పిల్లలకు తాము చేసిన తప్పు అర్థం కాదు. ఎవరినైనా ఏడిపించడం లేదా వారి భయాలతో ఆడుకోవడం మీకు ఫన్ అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి జీవితాన్నే బలి తీసుకోవచ్చు. కైండ్ గా ఉండడం కంటే గొప్ప విషయం ఏదీ లేదు. మీ సరదా మరొకరి ప్రాణం మీదకి రాకూడదు.